I greet you all in the most highly exalted name of our Lord and Savior Jesus Christ. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క అత్యున్నతముగా హెచ్చింపబడిన నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. As you are all aware, we are meditating on the epistle to Ephesians. మీ అందరికీ తెలిసినట్లుగా ఎఫెసీయులకు రాసినటువంటి పత్రికను మనం ధ్యానిస్తూ ఉంటున్నాం. For our meditation today, we look into Ephesians chapter 5. We will read from 18 to 21 together. ఈ దినము మన యొక్క ధ్యానం నిమిత్తమై ఎఫెసీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 18వ వచనం నుండి 21వ వచనం వరకు మనమందరం కలిసి చదువుకుందాం. 18వ వచనం నుండి 21 వరకు కలిసి చదువుకుందాం. మరియు మద్యముతో మత్తులయుండుకుడి, దానిలో దుర్వ్యాపారము కలదు, అయితే ఆత్మపూర్ణులయుండుడి. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసుక్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. Shall we pray? ప్రార్థించుకుందామండి. Gracious, loving, living Heavenly Father, కృపగల ప్రేమగల జీవగల మా పరలోకమందున మా తండ్రి, Lord, we come into this most holy place in the most exalted name of our Lord and Savior Jesus Christ. ప్రభువా, అతి పరిశుద్ధమైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క నామములో ఈ పరిశుద్ధ స్థలంలోనికి వస్తున్నాం. Thank you for this opportunity you have given us. ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన యొక్క అవకాశం కొరకై మీకు వందనాలు. Thank you for the wonderful way thou hast protected us and encouraged us through thy word and thy spirit throughout this week. మా ప్రభువా, ఈ వారం అంతట్లో మీ యొక్క వాక్యం ద్వారా మీ ఆత్మ ద్వారా మమ్మల్ని ప్రోత్సహించి మమ్మల్ని భద్రపరిచినందుకు కొరకై మీకు వందనాలు. Thank you, Lord, for bringing us here to meditate on thy word. దేవా, మీ వాక్యాన్ని ధ్యానించడం కొరకై ఇక్కడ మమ్మల్ని తీసుకొచ్చినందుకు కొరకై మీకు వందనాలు. Lord, we pray, give us a desire to receive your word and change according to your word. దేవా, మీ వాక్యాన్ని గైకొనుటకు మీ వాక్యానుసారంగా మా జీవితాలను మార్చుకున్నటకు మీరే ఆశను కోరికను పుట్టించమని వేడుకొంచున్నాం. Lord, weak as we are, forgive us and help us in this ministry. ప్రభువా, బలహీనులుగా ఉంటున్నాం ఈ పరిచర్యలో మీరే మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాం. Thank you, Lord, for listening to our prayer and answering our prayer. దేవా, మా ప్రార్థన ఆలకించి మా ప్రార్థనకు జవాబు అనుగ్రహించినందుకు కొరకే మీకు వందనాలు. In the mighty name of Jesus we pray. యేసు ప్రభువారి యొక్క బలమైన నామములో ప్రార్థించి వేడుకొంచున్నాం మా తండ్రి. ఆమేన్. What do we need today? The greatest need, what is it that we have? ఈ దినాల్లో మనకుంటున్నటువంటి అతి ప్రాముఖ్యమైనటువంటి అవసరత ఏమైంది? Is it a building or is it more people or more money or better speakers? మనకు మంచి భవనమా, లేకపోతే ప్రజల, లేకపోతే డబ్బా, లేకపోతే మంచి వర్తమానంలో అందించేటటువంటి వారి యొక్క అవసరత ఉన్నదా? If we go around and keep asking these questions, we will have n number of answers and requirements. ఈ ప్రశ్నలు బయట మనం వెళ్ళి అడిగినట్లయితే అనేకమైనటువంటి జవాబులు మనుషులు ఇస్తూ ఉంటారు. Actually, what we need is the power of God working in our midst. అయితే మనకు అవసరం ఏంటంటే దేవుని యొక్క మన మధ్యలో పనిచేసేటటువంటి దేవుని యొక్క శక్తి. This is what the church needs today. ఈ దినాల్లో సంఘము కావాల్సినది ఇదే. You know, we church goers are a little afraid of the Holy Spirit, especially in fellowship like ours. మనలాంటి సహవాసంలో మందిరాలకు వెళ్ళేటటువంటి వారు పరిశుద్ధాత్మ దేవుని గురించి వారు భయపడతా ఉంటారు. We are afraid that God the Holy Spirit will make us to talk in a funny way or do different stuff or things. పరిశుద్ధాత్మ దేవుడు వేరు వేరు భాషల్లో మాట్లాడేటట్లు, తర్వాత ఒక వింతైనటువంటి రీతిలో ప్రవర్తించేటట్లుగా చేస్తాడేమో అనేటటువంటి భ్రమ, భయము మనలో చాలా మందిలో ఉంటుంది. Because of this, there is a tendency among us to avoid emphasizing the presence and ministry of the Holy Spirit in our lives. దానిని బట్టి పరిశుద్ధాత్మ దేవుని యొక్క సన్నిధి, పరిశుద్ధాత్మ దేవుని యొక్క పరిచర్యను మన జీవితంలో నిర్లక్ష్యపరిచేటటువంటి ఆస్కారం ఎంతో ఉంది. Let me tell you one thing, we need God the Holy Spirit and we need everything that he has got with him. కనుక ఒక విషయం చెప్పనివ్వండి, పరిశుద్ధాత్మ దేవుడు మనకు అవసరము, ఆయన కలిగి ఉన్నటువంటి సమస్తము కూడా మనకు అవసరమై ఉన్నది. Whatever he has got, whatever he brings to us, we require. కనుక ఆయన ఏమైతే కలిగి ఉన్నాడో, మన యొద్దకు ఏమైతే తీసుకుని వస్తుంటున్నాడో అది మనకు అవసరమై ఉన్నది. We need him, we need his presence, we need his power in a desperate way. ఆయన మనకు అవసరము, ఆయన సన్నిధి, ఆయన యొక్క శక్తి మనకు ఎంతగానో అవసరమై ఉన్నది. We should never fear the Holy Spirit of God. పరిశుద్ధాత్మ దేవుని గురించి మనము భయపడనక్కర్లేదు. We should actually welcome him and create an atmosphere amongst us so that he will feel at home and comfortable in our lives. వాస్తవానికి మనం పరిశుద్ధాత్మ దేవుని మన మధ్యలోనికి ప్రవేశింపజేసి ఆయన మన మధ్యలో చక్కగా
ఉండేటట్లుగా మనము సరైనటువంటి వాతావరణాన్ని మనం కలుగ చేయాలి. We need to create that atmosphere where he can do the things he wants to without any hindrance. ఎటువంటి అభ్యంతరము ఆటంకము లేకుండా తను చేయదలసినది చేసేటటువంటి అటువంటి పరిస్థితులను మనం కలిగించాలి. Here Paul is telling in the book of Ephesians what the spirit-filled life is all about. పరిశుద్ధాత్మ దేవుని యొక్క నింపుదల కలిగినటువంటి జీవితం ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ అపోస్తలుడు పౌలు ఈ ఎఫెసీ పత్రికలో తెలియజేస్తా He is ఉన్నాడు. telling when you walk in the spirit there are some evidences of his presence in your life. పరిశుద్ధ ఆత్మ దేవుని అనుసరించి మనం నడిచినప్పుడు ఆయన యొక్క సన్నిధి యొక్క కొన్ని సూచనలు మన జీవితంలో కనిపిస్తాయి అని When you and I are filled by the spirit of God, నీవు నేను దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు the spirit of God wants to duplicate the life of Christ in us. క్రీస్తు యేసు ప్రభు యొక్క జీవితమును మనలో ఆయన కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ప్రయత్నిస్తాడు. It wants to duplicate the life of Lord Jesus Christ in our lives, in every saved person. రక్షణ పొందినటువంటి ప్రతి వ్యక్తి జీవితంలో క్రీస్తు యేసు ప్రభు యొక్క జీవితాన్ని కనపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆయన కార్యం చేస్తాడు. So let us examine ourselves. Are we filled by the spirit of God? దేవుని ఆత్మ చేత మనం నింపబడి ఉన్నామా అన్న విషయాన్ని మనం అందరం పరీక్షించుకోవాలి. Let's also check the evidence and see where we stand in the life in the spirit of God. కనుక ఆత్మ దేవుని విషయంలో ఉన్నటువంటి జీవితంలో మనము ఎక్కడ నిలిచి ఉన్నాము అన్నటువంటి విషయాన్ని కూడా మనం పరీక్షించుకోవాలి. Last week we have seen in the 18th verse. పోయినసారి మనం 18వ వచనంలో మనం చూసాం Our walk with the spirit. ఆత్మతో మనకు ఉన్నటువంటి ఆ యొక్క నడక. This verse teaches us about control. ఈ యొక్క వచనము మనల్ని నియంత్రణ అదుపు అనేటటువంటి విషయాన్ని మనకు నేర్పిస్తుంది. As wine controls a person who drinks or gets drunk with it, the word of God says that that person who is controlled or who is addicted to alcohol or wine is controlled by that. కనుక మద్యమును సేవించినటువంటి వ్యక్తి మద్యం యొక్క అదుపులో మద్యం యొక్క అధికారం కింద ఉంటాడు. మద్యం ద్వారా నియంత్రించబడతాడు. You know, the word of God speaks very clearly in Proverbs 23. సామెతల గ్రంథం 23వ అధ్యాయంలో దేవుని వాక్యము ఎంతో స్పష్టంగా తెలియజేస్తా ఉంది. Yeah, when you read from 29 to 35, 29 నుండి 35వ వచనం వరకు మనం చదివితే those who are drunk with wine, what is their situation? మద్యము చేత మత్తులైనటువంటి వారి యొక్క పరిస్థితి ఏ రీతిగా ఉంటుందో ఇక్కడ మనం చూస్తాం. How this wine controls that person totally. ఈ మద్యము ఈ వ్యక్తిని ఏ రీతిగా సంపూర్ణంగా తన వశంలోనికి తీసుకుని తన అదుపులో ఉంచుకుంటుందో మనం చదువుతాం. Shall we read from 25 to 35 alternatively? 25వ వచనం నుండి 35వ వచనం వరకు క్షమించండి 29వ వచనం నుండి 35 వరకు మార్చి చదువుకుందాం. ఎవరికి శ్రమ, ఎవరికి దుఃఖము, ఎవరికి జగడములు, ఎవరికి చింత, ఎవరికి హేతువు లేని గాయములు, ఎవరికి మందు దృష్టి. వారికి కదా ద్రాక్షారసము రుచి చూడ చేరు వారికి కదా. ద్రాక్షరసము మిక్కిలి ఎర్రబడగును, గిన్నెలో తలతలలాడుచుండగా త్రాగుటకు రుచిగా ఉండును, దాని వైపు చూడకుము. కట్ల పాము వలె కాటు వేయును. విపరీతమైనవి నీ కన్నులకు కనబడును. నీవు వెర్రి మాటలు పలుకుదువు. నీవు నడి సముద్రమున పండుకొను వాని వలె ఉందువు. ఓడ కొయ్య చివరన పండుకొను వాని వలె ఉందువు. నన్ను కొట్టినను నాకు నొప్పి కలగదు, నా మీద దెబ్బలు పడినను నాకు తెలియదు. నేనెప్పుడు నిద్ర మేల్కొందును, మరలా దాన్ని వెదుకుందును అని నీవు అనుకొందువు. So this is what happens when a person is totally drunk with wine. ఒక మనుషుడు ఈ రీతిగా మద్యము చేత మత్తుడై ఉన్నటువంటి సమయంలో జరిగే పరిస్థితి. Now why did Paul put it here? పౌలు ఈ మాటను ఇక్కడ 18వ వచనంలో ఈ మాట ఎందుకు ఇక్కడ రాసి ఉంచినాడు? He wants us to understand a few things. మనము కొన్ని విషయాలు మనము అర్థం చేసుకోవాలి అని పౌలు కోరి ఉంటున్నాడు. Because when we see a person who is drunk with wine, we automatically come to a conclusion and know that that person is drunk. మనం ఒక మద్యము సేవించినటువంటి వ్యక్తిని త్రాగినటువంటి మైకంలో ఉన్నటువంటి వ్యక్తిని చూసినట్లయితే అతడు మద్యం యొక్క అధికారం కింద మద్యం యొక్క ఆధీనంలో ఉన్నాడు అన్నటువంటి విషయాన్ని మనం గుర్తిస్తాం. We know that that person has
totally been in control of that wine. ఈ మనుషుడు పూర్తిగా మద్యము యొక్క మైకంలో తర్వాత దాని స్వాధీనంలో ఉన్నాడని మనం గుర్తిస్తాం. And then immediately Paul writes here, but be filled with the Spirit. అయితే వెంటనే పౌలు అంటాడు మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి అని అంటున్నాడు. So what does that mean? అర్థం ఏంటి? He made us understand what is being filled with wine or controlled by wine. కనుక మద్యము చేత మత్తులై ఉండుట దాని అర్థం ఏంటో మనం గ్రహించిన తర్వాత Then he writes here, be filled by the Spirit. తర్వాత అయినట్టు అయితే మీరు ఆత్మ పూర్ణులై ఉండుడి. What he is trying to tell us is, దీని ద్వారా ఆయన చెప్పదలసిన the విషయం Spirit ఏంటంటే of God should control every believer. కనుక ఆత్మదేవుడు ప్రతి విశ్వాసిని తన స్వాధీనంలో ఉంచుకోవాలి. The Spirit of God should control a believer's walk, talk, thoughts, attitudes and actions. కనుక పరిశుద్ధాత్మ దేవుడు ఒక విశ్వాసి యొక్క మాటలను, క్రియలను, నడకను, ప్రవర్తనను, తన యొక్క ఆలోచనలు అన్నిటినీ తన స్వాధీనంలో ఉంచుకొని నడిపించాలి. So when people look at us, they should know that we are filled by the Spirit of God. తద్వారా మనుషులు మనం చూసినప్పుడు వీరు ఆత్మ దేవుని ద్వారా నింపబడిన వారై ఉన్నారన్న విషయాన్ని వారు గుర్తించాలి. So our walk with the Spirit of God should be in a way that the Spirit of God should control your life. కనుక మన జీవిత విధానం ఏ రీతిగా ఉండాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని తన స్వాధీనంలో కలిగి ఉన్నాడు అన్నటువంటి రీతిగా మన ప్రవర్తన, మన జీవిత శైలి ఉండాలి. And the second one is completeness. రెండవది పరిపూర్ణత. The word of God says to be filled. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది పూర్ణులై ఉండుడి. To be full to the top, to the brim. అంచుల వరకు నింపబడిన వారిగా ఉండాలి. Lacking nothing. ఇంకా ఎటువంటి కొదవ లేకుండా ఉండాలి. Nothing short of complete. ఇంకా సంపూర్ణంగా ఉండటకు ఇంకా కొద్దిపాటి శేషమైనది ఏది కూడా ఉండకూడదు. That means if there is any room for anything in your heart, then you're not filled by the Spirit of God. నీ హృదయంలో ఇంకా వేరే దానికి ఏ విషయానికైనా చోటు ఉన్నట్లయితే దాని అర్థం ఏంటంటే నువ్వు ఆత్మచేత నింపబడిన వాడవు కావు. That means His will should be our will. అనగా ఆయన చిత్తము మన చిత్తంగా ఉండాలి. His thoughts our thoughts, His desires our desires. ఆయన తలంపులు మన తలంపులు, ఆయన కోరికలు మన కోరికలుగా ఉండాలి. The Holy Spirit should be in absolute domination of our lives. కనుక పరిశుద్ధాత్మ దేవుడు సంపూర్ణంగా మన జీవితంలో ఆయన పెద్దతనమును ప్రభుత్వమును చేయువాడిగా ఉండాలి. So the walk in the Spirit of God is to be controlled by the Spirit of God. దేవుని ఆత్మ చేత నడిపింపబడుట అనగా దేవుని ఆత్మ ఆధీనములో మనం ఉండుట. And we need to be filled by the Spirit of God without allowing any other thing to get into our hearts. మన హృదయంలోనికి ఇంకా వేరే విషయంలో ఏది కూడా చోటు చేసుకోకుండా దేవుని ఆత్మ చేత మనం పరిపూర్ణముగా నింపబడిన వారమై ఉండాలి. Then there should be some consistency. అంతేకాకుండా స్థిరత్వం అనేది కూడా ఉండాలి. An active tense in that life. To be constantly filled by the Spirit of God. ఆత్మ చేత ఎడతెగక నింపబడినటువంటి స్థితిలో మనం ఉండాలి. And this is what is missing in our life. మన జీవితంలో కొదువుగా ఉన్నటువంటి విషయం ఇది. Being filled with the Spirit of God any time in our lives is missing. కనుక అన్ని సమయాల్లో దేవుని ఆత్మ చేత నింపబడి ఉండుట అనే విషయము మన జీవితంలో అది కనబడకుండా ఉన్నది. What does that mean? దాని అర్థం ఏంటండి? When you are angry, నువ్వు కోపపడినప్పుడు, when you are frustrated, నువ్వు విసిగిపోయినప్పుడు, when you are dejected, నువ్వు కృంగిపోయినప్పుడు, when you lost something, నువ్వు ఏదైనా పోగొట్టుకున్నప్పుడు, there's some major thing happened against you or your family, నీకు గాని నీ కుటుంబానికి విరోధంగా ఏదైనా పెద్ద కార్యము దుష్కార్యం జరిగి ఉన్నట్లయితే, yet there should be that calmness in you because the Spirit of God is controlling you. ఎటువంటి పరిస్థితులు సంభవించినప్పటికీ నీవు నిమ్మలముగా నెమ్మదిగా ఉండాలి. ఎందుకంటే దేవుని ఆత్మ నిన్ను తన స్వాధీనంలో కలిగి ఉంటున్నాడు. You're not supposed to lose control of your tongue or mind or actions. కనుక నీ యొక్క నాలుక గాని, నీ యొక్క మనసు గాని, నీ యొక్క క్రియల యొక్క అదుపును నువ్వు కోల్పోవడానికి వీల్లేదు. But that is what is missing. అదే మనకు కనబడకుండా ఉన్నది. Now the word of God says consistency should be there. దేవుని వాక్యం అంటుంది మనం ఎడతెగక అలాగున మనం కొనసాగాలి. Whether we are in a good position or we are going through a bad patch in our life, our life in the Lord should be as bright as it was before. కనుక మనము చేదైనటువంటి అనుభవం గుండా వెళ్తున్నప్పటికీ, లేకపోతే మంచి స్థానంలో ఉన్నప్పటికీ మునుపు మన పరిస్థితి ఏ రీతిగా ఉందో అదే రీతిగా మనము కొనసాగుతూ ఉండాలి. That means a person who is filled by the Spirit is not shaken by those unwanted situations that come in their life. అనగా దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి తన జీవితంలో తాను ఎదుర్కొనేటువంటి అవసరం లేనటువంటి పనికిరాని విషయాల ద్వారా ఏమాత్రం కూడా ప్రభావితం కాకుండా స్థిరంగా ఉంటాడు. One small wrong
happens against us, we lose our control. ఏదైనా స్వల్పమైనటువంటిది మనకు విరోధముగా జరిగినట్లయితే, మనకు వ్యతిరేకంగా జరిగినట్లయితే మనం పూర్తిగా మన నియంత్రణను కోల్పోయి మనము అదుపు తప్పిన వారిగా ఉంటాం. We have gone through these situations, we have experienced these situations, we have seen these situations outside also. మనం ఇటువంటి పరిస్థితులు కూడా వెళ్ళి ఉంటున్నాం, ఇటువంటి అనుభవములు మనం కలిగి ఉంటున్నాం, బయట కూడా ఇటువంటి పరిస్థితులు కూడా మనం వెళ్ళి ఉంటున్నాం. So consistently we need to be filled by the Spirit. అనగా ఎడతెగక మనము దేవుని ఆత్మ చేత నింపబడుతూ ఉండాలి. There should be a compliance, saying yes to everything. అనగా ఆత్మ దేవునికి లోబడి అవును అని అన్ని విషయాలకు ఒప్పుకుంటూ ఉండాలి. Remember, this filling of the Spirit of God is not your own, it is done by God. గమనించండి, ఈ ఆత్మ చేత నింపబడుట అనేది అది ఏదో మనము చేసుకునేటటువంటి కార్యం కాదు, కానీ దేవుడు చేసేటటువంటి కార్యం ఇది. We are to be vessels that God will fill us and use us for His glory. దేవుడు తన మహిమ కొరకై నింపి వాడుకునేటటువంటి పాత్రలుగా మనం ఉండాలి. That means we are supposed to be clean, we are supposed to be ready, we are supposed to be open to the filling of the Spirit of God. అనగా మనము దేవుని యొక్క ఆత్మ నింపుదల కొరకై సిద్ధపడిన వారుగా, పరిశుద్ధమైనటువంటి వారిగా, మరియు ఏకీభవించి అంగీకరించేటటువంటి వారిగా మనం ఉండాలి. We need to keep ourselves open for the filling of the Spirit of God. దేవుడు తన ఆత్మతో మనల్ని నింపడానికి మనము తెరవబడినటువంటి వారిగా, ఒప్పుకునేటటువంటి వారిగా మనము సిద్ధపడిన వారిగా ఉండాలి. And walking in the Spirit of God is a command from God. కనుక దేవుని ఆత్మ చేత ఆత్మపూర్ణంగా నడుచుకునుట అనేది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. It is not an option that God has given us. ఏదో మనము నచ్చితే మనం పాటించవచ్చు, లేకపోతే లేదు అనే అటువంటి విషయం కాదు ఇది. It's a command that God has given us. దేవుడు మనకి ఇచ్చినటువంటి ఆజ్ఞ ఇది. James యాకోబు పత్రిక chapter 4 యాకోబు 4 and verse 17. 4:17 అండి. Therefore to him who knows to do good and does not do it, to him it is sin. కాబట్టి మేలైనది చేయనెరిగియు అలాగు చేయని వానికి పాపము కలుగును. So the word of God says in Ephesians chapter 5 and verse 18, you should be filled by the Spirit of God. It is a command from God. అయితే ఎఫెసీ 5:18లో దేవుని వాక్యం ఉంటుంది, మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అని అన్నప్పుడు అది దేవుని ఆజ్ఞ ఉన్నది. As we have seen, for example, the 10 commandments. మనము చూసినట్లుగా 10 ఆజ్ఞల విషయంలో the way we need to obey those commandments. ఈ ఆజ్ఞలకు మనము తూచా తప్పకుండా వాటికి మనం లోబడాల్సిందే. They are not suggestions from God. ఇది ఏదో దేవుడు ఇచ్చినటువంటి సలహాలు కావండి, they are commands from God. దేవుడు ఇచ్చిన ఆజ్ఞలు. In the same manner, అదే రీతిగా the word of God says, దేవుని వాక్యం we need to be filled by the Spirit of God. ఆత్మపూర్ణులై ఉండాలి. So you and I know this, it's a command. నీకు నాకు తెలుసుది, ఇది దేవుని యొక్క ఆజ్ఞ ఉన్నది. And once you know this and you don't allow this to happen in your life, it becomes a sin. ఒకసారి నువ్వు ఎరిగి ఈ కార్యాన్ని నువ్వు చేయకుండా ఉన్నట్లయితే అది మన జీవితంలో అది పాపముగా పరిగణించబడుతుంది. So you know and don't do it, it is a sin. నువ్వు ఎరిగి దాన్ని చేయకుండానట్లయితే అది పాపముగా ఉంటుంది. Now why is this such a serious thing? ఎందుకని ఇది ఇంత తీవ్రమైనటువంటి విషయము? Because when we are not walking in the Spirit of God, ఎందుకంటే మనము దేవుని ఆత్మపూర్ణంగా నడుచుకోని కారణాన్ని బట్టి, as we are supposed to walk in the Spirit of God, మనము దేవుని ఆత్మానుసారులుగా నడుచుకోవాల్సినటువంటి రీతిలో మనం నడుచుకోవట్లేదు. If you are not walking in the Spirit of God, you cannot hear the voice of God. దేవుని ఆత్మానుసారంగా నువ్వు నడవని ఎడల దేవుని స్వరాన్ని నువ్వు వినలేవు. You cannot hear the voice of God, you cannot be used as he desires. దేవుని స్వరాన్ని వినకుండా ఉండడం మాత్రమే కాదు, దేవుడు కోరుకున్న రీతిగా నువ్వు వాడబడలేవు. So what the word of God is telling us is, దేవుని వాక్యము మనకి ఏం సెలవిస్తోంది? to walk in the Spirit of God, then you can hear the voice of God. దేవుని ఆత్మానుసారులుగా మనం నడుచుకున్నప్పుడు దేవుని యొక్క స్వరాన్ని మనం వినగలము. If you do not walk in the Spirit of God, దేవుని ఆత్మానుసారులుగా నడవని ఎడల you will not hear the voice of God. దేవుని స్వరం మనం వినలేము. And if you cannot hear the voice of God, you can do nothing as God wills. కనుక దేవుని స్వరము వినలేనట్లయితే దేవుడు కోరినట్లుగా మనం ఏమీ కూడా చేయలేము. A simple example. ఒక సాధారణమైన ఉదాహరణ. Did you all understand? మీకేమైనా అర్థమైందా?
Did you hear anything? ఏమైనా విన్నారా? If you are by the Spirit of God, మీరు దేవుని ఆత్మ చేత నింపబడిన వారైతే then we can hear the voice of God. అప్పుడు దేవుని స్వరాన్ని మీరు వినగలరు. Then you will do what the word of God tells you. దేవుని వాక్యము ఏం సెలవిస్తుందో ఆజ్ఞాపిస్తుందో దాన్ని మీరు చేయగలరు. It is a command. ఇది దేవుని ఆజ్ఞ. No, you cannot say I will try to do it next time. No. నేను ఏదో ప్రయత్నిస్తాను, నేను లేకపోతే చేస్తాను, వచ్చేసారి చేస్తాను అని అలాగున వాయిదా వేయడానికి వీల్లేదు. Now that you know it is a command of God, you need to do it or else it becomes a sin. ఇప్పుడు అది దేవుని ఆజ్ఞ అని మీరు ఎరిగిన వారై ఉన్నారు కాబట్టి ఒకవేళ అది చేయకపోతే అది పాపముగా ఎంచబడుతుంది. Ephesians 5, ఎఫెసీ 5 అండి 19 and 20. 19-20. The word of God says, speaking to one another in psalms and hymns and spiritual songs, singing and making melody in your heart to the Lord, giving thanks always for all things to God the Father in the name of our Lord Jesus Christ. 19-20. ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతాలతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభువును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన క్రీస్తు యేసు పేరట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు. These verses speak to us or teach us that we are to be people or celebrating people. కనుక ఈ వచనాలు మనము ఉత్సహించి ఆనందించేటటువంటి ప్రజలుగా ఉండాలి అని ఈ వచనాలు మనల్ని సూచిస్తా ఉంటున్నాయి. It means that we are to be making melody in our hearts. ఇది మనము హృదయంలో మనము సంతోషించి గానము చేసేటటువంటి వారిగా పాడుతూ ఉండే వారిగా ఉండాలి. We are to be so filled and thrilled by all that the Lord has done to us in our lives. మన జీవితంలో ప్రభు చేసినటువంటి కార్యాలను బట్టి మనము ఉత్సహించి సంతోషించి పాడుచు ఉండేటటువంటి వారిగా ఉండాలి. The greatest thing that has happened to you and me is being born again. నీకు నాకు జరిగినటువంటి అన్నిటికంటే గొప్ప కార్యం ఏంటంటే మనము నూతన జన్మ అనుభవం పొంది ఉంటున్నాం. Because it involved the God Almighty in our lives. ఎందుకంటే ఈ కార్యము సర్వశక్తి గల దేవుడు మన జీవితంలో చేసినటువంటి కార్యము. ఆయన ఇందులో నిమగ్నమై ఉంటున్నాడు. It is the supernatural act of God that has happened in our life. మన జీవితంలో ఇది దేవుని యొక్క అగమ్య గోచరమైనటువంటి కార్యము మనలో జరిగింది. Not everyone experiences this. గమనించండి, అందరూ ఇట్టి అనుభవం పొందుకోలేరు. For us to be with him for eternity to eternity, he sent his son Lord Jesus Christ onto this earth. మనము ఆయనతో పాటు నిత్యత్వం మొదలుకొని నిత్యత్వం వరకు ఉండునట్లుగా తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకములోనికి దేవుడు పంపించి And we are the reason why Lord Jesus left that world. Heaven. ఆ పరలోకమును విడువడానికి నీవు నేనే కారణమైంచున్నాం. He came down, he lived here, he suffered, he died for us, and he took all our sins onto him, and he rose again. ఆయన పరలోకమును విడిచి ఈ లోకమునికి వచ్చి ఇక్కడ జీవించి మన పాపములను తన మీద వేసుకుని మరణించి ఆయన తిరిగి లేచాడు. అట్లు మనకి జీవమునిచ్చాడు. He changed our life. మన జీవితాలను మార్చాడు. He changed our destiny. మన గమ్యస్థానాన్ని మార్చాడు. We were dead, he made us alive. మనము చచ్చిన వారం ఏంటిమి, మనల్ని బ్రతికించాడు. We were in darkness, he brought us to light. మనం చీకట్లో ఉంటిమి, వెలుగులోనికి తీసుకొచ్చాడు. Everything changed for us. మనకు అంతా కూడా మారిపోయింది. We have become a new creation. నూతన సృష్టిగా చేయబడి ఉంచున్నాం. So when you know all these things, ఈ విషయాలన్నీ కూడా ఎరిగి ఉన్నప్పుడు, what the Lord has done for you, ప్రభు మన పక్షమున ఈ కార్యాలు చేసి ఉంటున్నాడు, then our heart should be filled with praise and worship to him. కనుక ఆ విషయాలు మనము స్మరించుకున్నప్పుడు మన హృదయాలు ఆనందంతో సంతోషంతో కీర్తనతో నిండి ఉండాలి. Making melody in our heart. మన హృదయంలో ఆనంద గానము మనం చేస్తుండాలి. You know, when we walk in the Spirit of God, ఆత్మానుసారులుగా మనం నడుచుకున్నప్పుడు we will be walking in close proximity or close communion with him. మనము దేవునితో ఎంతో సమీపముగా సన్నిహితులుగా దేవునితో మనం నడుచుకుంటాం. The Spirit of God will fill our hearts and produce a song in us. పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని నింపి మనలో ఆయన గానమును కీర్తనను ఆయన కలుగజేస్తాడు. That's what we find in Exodus chapter 15. Maryam sings a new song. అక్కడ అదే విషయాన్ని మనము నిర్గమకాండం 15వ అధ్యాయంలో మిరియాము ఒక క్రొత్త కీర్తన పాడింది. She was looking behind her shoulder to see if those Egyptians were coming. ఇంకా ఐగుప్తు సైన్యము వస్తుందా లేదా అని వెనుకకు తిరిగి ఆమె చూస్తా ఉంది. And when she saw, she got scared. ఆమె చూసినప్పుడు ఎంతగానో భయపడిపోయింది. And then she saw the hand of God. All the Egyptians drowned in the Red Sea. ఇంకా అప్పుడు దేవుని యొక్క హస్తము యొక్క కార్యమును చూచింది.
సముద్రంలో ఐగుప్తు సైన్యం అంతా కూడా మునిగిపోయి వారు తేలుతా ఉన్నారు. And the word of God says in the 15th chapter 1 that Miriam sang a new song. అప్పుడు నిర్గమకాండం 15:1 మిరియాము ఒక క్రొత్త కీర్తన పాడినది అని దేవుని వాక్యం అంటుంది. How did that song come? ఆ పాట కీర్తన ఎట్లొచ్చింది ఆమెకు? Because of the joy she went through when she saw her enemies being killed by God himself. సాక్షాత్తు దేవుని ద్వారా తన శత్రులందరూ కూడా హతము చేయబడ్డ ఆమె చూచినప్పుడు ఆమెలో ఈ కీర్తన బయటికి వచ్చింది. So a song of praise to glorify him will come when you walk in the spirit of God. దేవుని ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు దేవుని ఘనపరిచి మహిమపరచుట కొరకైనటువంటి కీర్తన మన హృదయంలో వస్తుంది. So Paul is telling us when you walk in the spirit of God he will produce worship for the Savior. అందుకొరకు ఇక్కడ పౌలు అంటున్నాడు ఆత్మానుసారంగా మనం నడుచుకున్నప్పుడు మనము దేవుణ్ణి ఆరాధించేటటువంటి ఆరాధన మన హృదయం నుండి బయటకు వస్తుంది. A worship comes automatically. ఆరాధన దానంతటిదే అది ఉద్భవించి బయటకు వస్తుంది. If you are a spirit filled person. ఒకవేళ నువ్వు ఆత్మ పూర్ణమైనటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే, and then once you are walking in the spirit you become a contented person. ఒక్కసారి నువ్వు ఆత్మపూర్ణంగా ఉన్నటువంటి వ్యక్తిగా ఉన్నట్లయితే సంతుష్టి అయినటువంటి వ్యక్తిగా నువ్వు ఉంటావు. As the spirit of God controls a believer's life. ఒక విశ్వాసిని దేవుని ఆత్మ నియంత్రించి నడిపించిన కొలది, the believer will be brought to a place where he learns to trust God for everything, every need of his. విశ్వాసి తన యొక్క ప్రతి అవసరత కొరకై తన అక్కర కొరకై దేవుని మీద నమ్మిక ఉంచి దేవుని మీద ఆధారపడి వ్యక్తిగా సిద్ధపరచబడతారు. As we grow in the Lord we will come to an understanding that God is on our side. మనము గ్రహింపులో ఎదుగుతూ జ్ఞానంలో ఎదుగుతున్న కొలది దేవుడు మన పక్షమున ఉన్నాడు అన్నటువంటి గ్రహింపులోనికి మనం వస్తాం. Look in Romans chapter 8 రోమా 8వ అధ్యాయానికి వస్తే and verse 31 31 the word of God says, దేవుని వాక్యం ఉంటుంది 8:31 రోమా 8:31 8:31 What then shall we say to these things? If God is for us, who can be against us? ఇట్లుండగా ఏమందము దేవుడు మన పక్షమున ఉండగా మనకు విరోధి ఎవడు? So when this truth becomes a reality in our life, ఈ యొక్క వాస్తవం మన జీవిత ఈ యొక్క సత్యం మన జీవితంలో వాస్తవముగా చేయబడినప్పుడు we also like David will say, the Lord is my shepherd, I shall not want. మనం కూడా దావీదు వలె యెహోవా నా కాపరి నాకు ఎటువంటి కొదవ లేదు అని మనం కూడా చెప్తాం. So we become certain that our God will look into every need of ours. మన దేవుడు మన ప్రతి అవసరత చూచుకుంటాడు తీరుస్తాడు అన్నటువంటి ఆ యొక్క నిబరము ఆ యొక్క స్థితికి మనం చేరుకుంటాం. And we will come to an understanding that whatever is happening in our life it is for our good. అంతేకాకుండా మన జీవితంలో ఏది సంభవించినప్పటికీ అదంతా కూడా సమకూడి మన మేలు కొరకే జరిగేది అన్నటువంటి గ్రహింపులోనికి మనం వస్తాం. Because you start trusting God. ఎందుకంటే నువ్వు దేవుని మీద నమ్మిక ఉంచి ఉన్నావు. Romans 8:28 says, రోమా 8:28 all things happen for good for those who love God. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి సమస్తము సమకూడి మేలు కొరకే జరుగుచున్నది. In other words, మాటలు చెప్పాలంటే the Holy Spirit of God will teach us contentment. పరిశుద్ధాత్మ దేవుడు సంతుష్టి సహితమైనటువంటి జీవితమును మనకు నేర్పిస్తాడు. That becomes our experience. We are content with what we have. కనుక మనం ఏదైతే కలిగి ఉన్నామో దాంతో మనం సంతుష్టి కలిగిన వారమై అలాగున మనము కొనసాగుతాం. Paul experienced that life. పౌలు అట్టి జీవితాన్ని ఆయన అనుభవించి ఉంటున్నాడు. Philippians 4 ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో 11, 12, 13 11, 12, 13 వచనాలు 11, 12, 13 వచనాలు. నాకు కొదువ కలిగినందున నేనీలాగు చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండ నేర్చుకుని ఉన్నాను. దీన స్థితిలో ఉండ నెరుగుదును, సంపన్న స్థితిలో ఉండ నెరుగుదును. ప్రతి విషయంలోనూ అన్ని కార్యములోనూ కడుపు నిండి ఉండుటకును, ఆకలి గొని ఉండుటకును, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేర్చుకుని ఉన్నాను. So the word of God says, I can do all things through Christ who strengthens me. నన్ను బలపరచు వాని యందే నేను సమస్తమును చేయగలను. So Paul has experienced a spirit filled life. పౌలు ఆత్మ పూర్ణమైనటువంటి జీవితమును ఆయన అనుభవించి ఉంటున్నాడు. With that experience of the Spirit of God in his life, he says, even if I have, I am content. If I don't have also, I am fine. ఇలాగున ఆత్మ చేత నింపబడిన వాడై ఆయన అంటున్నాడు, నాకు ఉన్నా నేను తృప్తిగా ఉంటున్నాను, లేకున్నా నేను తృప్తి కలిగిన వాడనై ఉంటున్నాను. So a spirit filled person's life changes like that. కనుక ఆత్మతో నింపబడినటువంటి వ్యక్తి యొక్క జీవితము అలాగున అది మార్పు చెందుతుంది. 1 Timothy తిమోతికి పౌలు రాసిన మొదటి పత్రిక chapter 6 6వ అధ్యాయము 6, 7, 8 6, 7, 8 వచనాలు.
సంతుష్టి సహితమైన దైవభక్తి గొప్ప లాభ సాధనమై ఉన్నది. మనం ఈ లోకములోనికి ఏమీయూ తేలేదు, దీనిలో నుండి ఏమీయూ తీసుకుని పోలేము. కాగా అన్నపానములు గలవారమై ఉండి వాటిలో తృప్తి పొంది ఉందము. You should be content with what you have. నువ్వు ఏది కలిగి ఉన్నావో దాంతో నువ్వు తృప్తి కలిగిన వాడవై ఉండాలి. Our God is looking into every need of ours. మన దేవుడు మన ప్రతి అక్కర తీర్చువాడుంటున్నాడు. He is giving us food and shelter and clothing. మనకు ఆహారము మరియు వస్త్రములు మరియు వసతి ఆయన అనుగ్రహిస్తా ఉన్నాడు. He is looking into these things. Let us be content. కనుక అన్ని ఆయన చూచుకుంటున్న కారణాన్ని బట్టి మనం తృప్తి కలిగిన వారమై సంతృష్టి కలిగిన వారమై ఉండాలి. When we are filled by the Spirit of God, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు there is no room for anything else. We are totally content. ఇంకా వేరే దాని గురించి వేరే దానికి ఎటువంటి తావుండదు. మనం సంపూర్ణంగా తృప్తి చెందిన వారమై ఉంటాం. Getting back to Ephesians 5. తిరిగి ఎఫెసీ 5వ అధ్యాయానికి వస్తే 19 to 21. 19 నుండి 21 వచనం వరకు చూస్తే It's our witness amongst the saints. పరిశుద్ధుల మధ్యలో మనం ఇచ్చేటటువంటి సాక్ష్యం ఇది. It's saying that the dealings with the Spirit of God and the will of God is there. కనుక ఇక్కడ దేవుని ఆత్మ యొక్క చిత్తము, దేవుని యొక్క ఆత్మ యొక్క కార్యము ఇక్కడ మనం చూస్తున్నాం. Dealing with the Spirit of God and the will of God is much easier than dealing with the people of God. కనుక మనుషులతో మనము చేసేటటువంటి కార్యం కంటే కూడా దేవుని ఆత్మ యొక్క చిత్తముతో మరియు దేవుని యొక్క కార్యములతో మనము చేయడము అది ఎంతో సులువైనది. Dealing in the Spirit of God is easy. దేవుని ఆత్మతో మనం పని చేయడము ఎంతో సులువైంది. Dealing with the will of God is easy. దేవుని చిత్తముతో మనం కలిసి ఉండడము అనేది ఎంతో సులువైనది. But dealing with the people of God is very difficult. దేవుని ప్రజలతో మనము కలిసి పని చేయడం అనేది ఎంతో కష్టమైన విషయం. Most of us have this difficulty. We have experienced it. మనలో అనేకులము ఇటువంటి పరిస్థితిని కలిగి ఉంటున్నాం. దీని అనుభవం మనం పొంది ఉంటున్నాం. It is most of us have gone through this. It has become a difficult thing to get along with one another. కనుక ఒకరితో ఒకరు మనము కలిసి సరైనటువంటి అవగాహన కలిగి ముందుకు సాగడం అనేది ఎంతో కష్టమైనటువంటి విషయంగా ఉన్నది. But when you are led by the Spirit of God, ఎప్పుడైతే దేవుని ఆత్మ చేత నువ్వు నడిపింపబడిన వాడిగా ఉంటావో, when the Spirit of God controls you, దేవుని ఆత్మ నిన్ను తన నియంత్రణలో ఉంచుకుంటాడు. He will produce peace and harmony in your life. ఆయన సమాధానమును మరియు ఐక్యతను జీవితంలో కలగజేస్తాడు. So when we are filled by the Spirit of God, దేవుని ఆత్మ చేత మనం నింపబడినప్పుడు we start encouraging one another. మనము ఒకరినొకరు ప్రోత్సహించుకోవడము ఆరంభిస్తాం. That is what we read in these verses. అదే విషయాన్ని మనం ఈ వచనంలో మనం చదువుతున్నాం. 19, 20, 21. 19, 20, 21 వచనాల్లో చదవండి. 19, 20, 21 ఒకరికొకడు కీర్తనలతోనూ సంగీతములతోనూ ఆత్మ సంబంధమైన పాటలతోనూ హెచ్చరించుచు మీ హృదయములలో ప్రభును గూర్చి పాడుచు కీర్తించుచు మన ప్రభువైన యేసు క్రీస్తు పేరిట సమస్తమును గూర్చి తండ్రి అయిన దేవునికి ఎల్లప్పుడూ కృతజ్ఞతాస్తులు చెల్లించుచు క్రీస్తునందలి భయముతో ఒకనికొకడు లోబడి ఉండుడి. So the word of God says, when you are filled by the Spirit of God, you start encouraging one another. కనుక దేవుని వాక్యం అంటుంది, దేవుని ఆత్మ చేత నువ్వు నింపబడి ఉన్నప్పుడు ఒకరినొకరు ప్రోత్సహించుకుంటూ ఒకరినొకరు పురికొల్పుకుంటారు. Sing psalms to one another. ఒకరికొకరు కీర్తనలు పాడుతుంటారు. The objective is to help a brother to walk in the Lord. ఒక గురి ఏంటంటే ఒక తోటి సహోదరుని ఆత్మలో దేవునిలో ముందుకు నడిపించడానికి గురి కలిగి ఉంటారు. We need to be an encouragement to those people who are around us. మన చుట్టూ ఉన్నటువంటి వారికి మనము ప్రోత్సాహనగా మనము ధైర్యం కలిగించేటటువంటి వారిగా మనం ఉండాలి. When you go to Acts chapter 11, అపొస్తలుల కార్యములు 11వ అధ్యాయంలో you can go home and read from 22 to 26. 22 నుండి 26 వచనాలు మీరు ఇంటికి వెళ్ళి చదవండి. You'll find a person there by name Barnabas. అక్కడ బర్నబా అనేటటువంటి ఒక వ్యక్తిని మనం కనుగొంటాం. The word of God says he was spirit filled person. దేవుని వాక్యం ఉంటుంది, అతడు ఆత్మపూర్ణుడై ఉన్నాడు. He went to Antioch. అతడు అంతియోకియాకు వెళ్ళాడు. And was an encouragement to every believer there. అక్కడ ఉన్నటువంటి విశ్వాసులందరికీ అతడు ప్రోత్సాహం కలిగించినటువంటి వాడుగా ఉన్నాడు. He was able to be a blessing to everyone there. ఆశీర్వాదంగా ఆయన నిలిచి ఉన్నాడు. Actually, when you look into Acts chapter 11 and verse 24, అపొస్తలుల కార్యములు 11:24 వచనం చదివితే, the word of God says, how was he able to do this? Because he was filled by the Spirit of God. దేవుని అతడు ఈ కార్యమును ఎలాగూ చేయగలిగాడంటే దేవుని ఆత్మ చేత పూర్ణై ఉన్న కారణాన్ని బట్టే చేయగలిగాడు. Encouraging one another, ఒకరినొకరు పురికొల్పుట, helping them to grow in the Lord. ప్రభువులో ఎదుగుటకు ఒకరికొకరు సహాయం చేయుట. Actually this
Barnabas had a different name. ఈ బర్నబాకు ఇంకో వేరే పేరుంది. Acts chapter 4 అపోస్తల కార్యం 4వ అధ్యాయంలో and verse 36. 4:36లో His name was Joseph. అతని పేరు 4:36లో చూద్దాం. Acts 4:36. యోసేపు, అతని పేరు యోసేపు. So, but the apostles gave him a nickname. అయితే అపోస్తలులు అతనికి మారు పేరు ఇచ్చారు ఒకటి. The name Barnabas, that is son of consolation or son of encouragement. అనగా బర్నబా అనగా హెచ్చరిక పుత్రుడు లేకపోతే ఆదరణ పుత్రుడు, తెలుగులో ఒక సంకేసి ఉంది. So the Spirit of God so worked in this man that he was a blessing to the lives of the people who were around him. పరిశుద్ధాత్మ దేవుడు ఆయనలో ఎలాగూ పనిచేశాడంటే ఆయన చుట్టూన్నటువంటి వారిలో వారికి అందరికీ అతడు ప్రోత్సాహనగాను హెచ్చరికగా ఆదరణగా ఉంటున్నాడు. Yeah, may the Lord produce that encouragement, desire or thing in us for the others who are around us. కనుక పరిశుద్ధాత్మ దేవుడు మన చుట్టూన్నటువంటి వారికి ఆయన ప్రోత్సాహన ఆదరణ కలిగించేటటువంటి కార్యమును మన ద్వారా ఆయన జరిగిస్తాడు. We should be an encouragement to every member in our church. మన సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి ప్రోత్సాహనగా మనం ఉండాలి. If anyone is discouraging anyone, then that person is not filled by the Spirit of God. ఎవరైనా కానీ వేరే వారిని కృంగదీసి నిరాశపరిచినట్లయితే ఆ వ్యక్తి దేవుని ఆత్మపూర్ణుడు కాడు అన్న విషయాన్ని గుర్తించాలి. A person who was walking in the Spirit of God edifies one another. ఒక దేవుని ఆత్మ చేత నింపబడినటువంటి వ్యక్తి ఇతరులకు అతడు క్షేమాభివృద్ధిని కలగజేస్తాడు. We are told to sing hymns to one another. ఒకరికొకరు కీర్తనలు పాడుకోవాలని హెచ్చరించబడతాం. It's a religious content. ఇది మనము భక్తి సంబంధమైనటువంటి తృప్తి. We are to actively be helping people to grow in the Lord. ప్రభువులో ఇతరులు ఎదిగేటట్లుగా మనము ఎంతో అందులో నిమగ్నమై ఉండాలి ఆ పనిలో. The Lord never called or saved us to tear another believer down. ఇంకొక విశ్వాసిని కృంగదీసి పడగొట్టడానికి ప్రభు మనల్ని ఎన్నడూ ఆ ఉద్దేశంతో రక్షించలేదు. But he has saved us and called us to encourage others. అయితే ఇతరులను మనం రక్షణలోనికి నడిపించడానికి, ఇతరులను ప్రోత్సహించి వారిని ఉన్నత స్థితికి తీసుకొని రావడానికి ప్రభు మనల్ని రక్షించాడు. Romans 14 చూడండి రోమా 14 అండి and verse 9. రోమా 14:9. For to this end Christ died and rose, lived again, that he might be Lord of both the dead and the living. తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. Lord Jesus died for everyone. యేసు ప్రభు ప్రతి ఒక్కరి కొరకే మరణించాడు. So you cannot tear anyone or build up anyone. కనుక నువ్వు ఎవరిని కూలదొక్కడానికి కానీ ఎవరిని పాడు చేయడానికి కానీ వీల్లేదు. We need to be an encouragement to edify everyone. ప్రతి ఒక్కరికి క్షేమాభివృద్ధిని కలిగించి హెచ్చరించి ఆదరించేటటువంటి వారిగా మనం ఉండాలి. First Thessalonians తెస్సలోనికైలకు రాసిన మొదటి పత్రిక అండి, chapter 5 మొదటి పత్రిక 5వ అధ్యాయం verse 11. మొదటి తెస్సలోనిక 5వ అధ్యాయం 11వ వచనం. Therefore comfort each other and edify one another, just as you also are doing. కాబట్టి మీరు ఇప్పుడు చేయుచున్నట్టుగానే ఒకరికొకడు ఆదరించి ఒకరికొకడు క్షేమాభివృద్ధి కలగజేయుడి. Edify one another. ఒకరికొకరికి క్షేమాభివృద్ధిని కలగజేయుడి. God never expects us to be like a pond where the water is filled and it is stagnant in that way. ఒక నిలువుగా నిలిచినటువంటి ఒక నీటి కుంటగా మనము ఉండాలని ప్రభు ఎన్నడూ మనల్ని ఆశించడు. Because when the water is stagnant in a pond, it gives out a foul smell. నీరు ఒక దగ్గర నిలిచి ఉన్నట్లయితే కొంతకాలానికి అది మురికి వాసన వస్తుంది దానిలోండి. But the word of God says, దేవుని వాక్యం అంటుంది, John యోహాను సువార్త chapter 7 7వ అధ్యాయం and verse 38. 7:38. He who believes in me, as the scripture has said, out of his heart will flow rivers of living water. 7:38. నా యందు విశ్వాసం ఉంచు వాడెవడో లేఖనములు చెప్పినట్లు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. So when God has filled you with his word, with his spirit, with the things of God, you need to start giving it to others who are around you. దేవుడు నిన్ను తన ఆత్మ చేత దేవుని సంబంధమైనటువంటి వాటి చేత నింపబడినప్పుడు ఇతరులకు వాటిని పంచేటటువంటి వ్యక్తిగాను ఉండాలి. So when you look into John chapter 4 తిరిగి యోహాను సువార్త 4వ అధ్యాయానికి వస్తే and verse 14, 4:14లో, but whoever drinks of the water that I shall give him will never thirst, but the water that I shall give him will become in him a fountain, a water springing up with
with everlasting life. నేను నిచ్చు నీళ్లు త్రాగు వాడెప్పుడునో దప్పికొనడు, నేను వానికిచ్చు నీళ్లు నిత్య జీవముకై వానిలో ఊరెడు నీటి బొగ్గగా ఉండునని ఆమెతో చెప్పెను. So the word of God says, దేవుని వాక్యం అంటుంది, the Lord says his people are like rivers. నా ప్రజలు నదిని పోలిన వారై ఉన్నారు. We receive and flow it back to the benefit of others. మనము పొందుకొని ఇతరుల క్షేమాభివృద్ధి కొరకై మనము ప్రవహిస్తాము. So are we being used like that? అలాగన మనం ఇతరుల కొరకై వాడబడతా So ఉంటున్నామా? what have you been doing by what God has given to you? దేవుడు నీకు ఇచ్చిన దాన్ని బట్టి నువ్వు ఏం చేస్తూ వచ్చినావు? Are you a testimony to others? నువ్వు ఇతరులకు సాక్ష్యముగా ఉంటున్నావా? Are you a witness to others? ఇతరులకు నువ్వు ఒక సాక్ష్యం ఇచ్చి వానిగా ఉంటున్నావా? When people look at you, are they being edified? మనుషులు నిన్ను చూసినప్పుడు వారు క్షేమమును మేలును పొందుకొంచున్నారా? What you receive spiritually, you should pass it on. నువ్వు ఆత్మీయంగా ప్రభు నుండి ఏమైతే పొందుకున్నావో అది ఇతరులకు నువ్వు పంచిపెట్టేవాడిగా ఉండాలి. Then the word of God says you need to exhort to one another. అంతేకాకుండా దేవుని వాక్యం అంటుంది ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. Paul speaks about spiritual songs. పౌలు ఇక్కడ ఆత్మ సంబంధమైన కీర్తనల గురించి మాట్లాడుతున్నాడు. It speaks about coming together for worship. అక్కడ ఆరాధన కొరకే కూడి రావడం గురించి తెలియజేస్తా ఉన్నాడు. Worshipping the Lord for what he has done in our lives. మన జీవితంలో ప్రభు చేసిన కార్యాలను బట్టి ఆయనను ఆరాధించాలి. So when we come together to worship the Lord, let the inside come to the outside. కనుక మనం కూడి ప్రభును ఆరాధించుకోరకు వచ్చినప్పుడు లోపలున్నది అది బయటికి రావాలి. What is that inside? What the Lord has done for you in your life. కనుక లోపలున్నది ఏంటి? నీ కొరకై నీ జీవితంలో ప్రభు చేసినటువంటి ఆ కార్యము. Don't keep it to yourself. ఆ కార్యాన్ని నీ కొరకు నువ్వు దాచిపెట్టుకోకూడదు. Bring it out. దాన్ని బయటికి తీసుకొని రావాలి. Because others in the church, in the congregation might be exhorted or challenged by the words that come out of you for worship. కనుక ఆరాధన కొరకే నీళ్ళున్నటువంటి ఆ మాటలు వచ్చినప్పుడు ఇతరులు వారు పురుకొల్పబడి ప్రోత్సహించబడి ధైర్యపరచబడతారు. Remember, your worship can strengthen others who are around you. గమనించండి, మీ ఆరాధన మీ చుట్టూ ఉన్నటువంటి వారిని అది బలపరిచి ప్రోత్సహించగలదు. They will also strengthen themselves by trying to walk as per the word of God. కనుక దేవుని వాక్యానుసారంగా నడుచుకోవడానికి మీ మాటలు వారిని బలపరచగలవు. So never, as a believer in Christ, never be ashamed of anything. We have to tell out in public worship. కనుక బహాటపు ఆరాధనలో మనము విశ్వాసులుగా బయటికి చెప్పడానికి ఏ విషయంలో కూడా మనం సిగ్గుపడనక్కర్లేదు. Whatever the Lord has done for you, speak it out. కనుక ప్రభు నీ పక్షమున చేసినటువంటి కార్యాలను బాహాటముగా ప్రకటించాలి. Because that is your testimony. ఎందుకంటే అది నీ సాక్ష్యమైనది. We never know who needs encouragement. కనుక ఎవరికి ఎటువంటి ప్రోత్సాహన అవసరమో మనకు తెలియదు ఆ విషయాలు. For example, a situation like this. ఒక ఉదాహరణ ఈ రీతిగా జరగవచ్చు. I have a daughter to be married. నాకు వివాహం కావాల్సినటువంటి కూతురుంది. You have a daughter to be married. మీకు వివాహం కావాల్సినటువంటి కూతురుంది. And now in the worship, ఇప్పుడు ఆరాధనలో you start worshiping on a Sunday. మీరు ఆదివారం ఆరాధిస్తున్నారు. Lord, I thank you for getting my daughter married. ప్రభువా, నా కూతురికి వివాహము జరిగించినందుకు మీకు వందనాలు. I am listening to you from this congregation. మీరు సమాజంలో నేను మీ యొక్క మాటలు వింటా ఉన్నాను. Then I will think, Lord, you have done it for her. ప్రభువా, నువ్వు ఆ వ్యక్తికి ఈ కార్యం చేశావు. So I should also be or walk in the Spirit of God to get my things done by God and say, yes Lord, I also have a daughter, I also want her to be married. కనుక ఆ ఆరాధన విని, ప్రభువా నీవు ఆ వ్యక్తికి ఈ కార్యాన్ని చేసావు కనుక నేను కూడా ఆత్మపూర్ణుడై నా కూతురు కూడా వివాహం అయ్యేటట్లుగా నాకు సహాయం చేయని ప్రభు సన్నిధిలో మొరపెడతాను. When you look at Isaiah 62 యెషయా 62 చూస్తే and verse 6, 62:6లో, and in Telugu it is in verse 7. 62లో తెలుగులో 7వ వచనంలో ఉంది, గమనించండి. The word of God says, దేవుని వాక్యం ఉంటుంది, God says, bring it to my remembrance. ప్రభువు అంటున్నాడు 7th verse, 7వ వచనంలో 62వ అధ్యాయము 7వ వచనము, యెహోవా జ్ఞాపకర్తలారా, యెహోవా జ్ఞాపకర్తలారా, that means bring it to my remembrance. ఆయన అంటున్నాడు, నా జ్ఞాపకంలోనికి తీసుకొని రండి. Now I am encouraged because I heard your worship. ఇప్పుడు మీ ఆరాధన విన్నాను కాబట్టి నేను నా ఆత్మలో పురికొల్పబడ్డాను. Because you worshiped God because God got your daughter married. మీరు
మీ కూతురుకి వివాహం ప్రభు కలుగజేశాడు కాబట్టి మీరు ఆరాధించారు. So I have a daughter to be married. నాకు కూడా పెళ్లిడు ఉన్నటువంటి కూతురుంది. Now I am encouraged to pray like this. నేను కూడా అలాగున్న ప్రార్థన చేయటం కొరకే ప్రోత్సహించబడతాను. Lord, you have done it to her, do it to me. ప్రభువా నువ్వు ఆ సహోదరికి చేసావు కదా, నా పక్షమున కూడా ఈ కార్యం చేయు. It is not that God does not know, but he says bring it to my remembrance. ప్రభువుకు తెలియదని కాదు కానీ ప్రభు అంటున్నాడు నా జ్ఞాపకంలోనికి తీసుకుని రండి. He wants us to get into his presence. తన సన్నిధిలోనికి మనం తీసుకుని రావాలని So ప్రభు when you కోరుతా ఉన్నాడు. worship, కనుక మనం ఆరాధించినప్పుడు be loud, బిగ్గరగా ఉండాలి, be clear స్పష్టంగా what ఉండాలి. the Lord has done for you. ప్రభు ఏ కార్యం చేశాడో దాన్ని బట్టి. We never know who needs that encouragement. ఎందుకంటే ఇట్టి ప్రోత్సాహన హెచ్చరిక ఎవరికి అవసరమో మనకు తెలియదు. So exhort one another. కనుక ఒకరినొకరు హెచ్చరించుకునుడి. Then exalt one another. ఒకరినొకరు హెచ్చించుకునుడి. 21st verse. 21వ వచనం. Submitting to one another in the fear of God. క్రీస్తునందలి భయముతో ఒకరికొకడు లోబడి ఉండుడి. What does this mean? Submitting. లోబడి ఉండుట అంటే అర్థం It ఏంటండి? is to be under someone, under another person. ఇంకొక వ్యక్తి యొక్క అధికారం కింద ఉండుట. Submit to the leadership of the congregation. సమాజం యొక్క నాయకుల యొక్క అధికారం కిందకి రావడము. And not only that, Paul is trying to tell us ఇంత మాత్రమే కాదు కానీ పౌలు ఏం that చెప్తున్నాడంటే you must put everyone ahead of you. అందరినీ నీకంటే యోగ్యులుగా ఎంచాలి. Give others a preeminent place. నీకంటే ఇతరులకు ప్రథమ స్థానము మొదటి స్థానమును వారికి ఇవ్వాలి. Nowadays we don't hear that. ఈ దినాల్లో మనం అది వినము. Everyone is demanding their own rights and positions. ప్రతి ఒక్కరు నా స్థానము నా హక్కులు ఏంటో వాటినే వారు కోరుతా ఉన్నారు. No one wants to give an inch to another వేరే person. వారికి కొద్దిపాటి స్థానం కూడా ఇవ్వడానికి ఇష్టపడరు. But Paul says, అదే పౌలు అంటున్నాడు, esteem others. ఒకరినొకరు గనులుగా యోగ్యులుగా ఎంచుకునుడి. I think this is a familiar thing, but I would like to tell you about what Paul, how he changed his life. పౌలు తన జీవితమును ఎలాగో ఆయన మార్చుకున్నాడో ఈ విషయం మీకు How he was able to write this here. ఈ యొక్క మాటలు ఆయన ఎలాగో ఇక్కడ రాయగలిగాడు. We'll go to Galatians chapter 2 గలతీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం and చూడండి. verse 6. 2:6లో Paul wrote this in AD 56. క్రీస్తు శకము 56వ సంవత్సరంలో పౌలు ఈ మాటలు రాశాడు. 2:6లో చదవండి. ఎన్నికైన వారుగా ఎంచబడిన వారి యొద్ద నేనేమీ నేర్చుకొనలేదు, వారెంతటి వారైనను నాకు లక్ష్యము లేదు. దేవుడు నరుని వేషము చూడడు, ఆ ఎన్నికైన వారు నాకేమీ ఉపదేశింపలేదు. Here Paul is talking about the apostles. ఇక్కడ పౌలు ఇక్కడ అపోస్తలులను ఉద్దేశించి ఈ మాటలు రాస్తా ఉన్నాడు. He is telling what they are, I don't care. వారు ఏమై ఉన్నారో దాని గురించి నాకు లెక్కలేదు. They have seen Lord Jesus Christ, I have seen Lord Jesus Christ. వారు యేసు ప్రభువును చూచారు, నేను యేసు ప్రభువును చూచాను. So I am also equally along with them. నేను కూడా వారితో సరి సమానమైనటువంటి వాడను. He writes like this in Galatians 2 and verse 6. గలతీ 2వ అధ్యాయం 6వ వచనంలో ఇలాగ రాస్తా In ఉన్నాడు. AD 56. క్రీస్తు శకము 56వ సంవత్సరంలో ఈ మాటలు రాశాడు. Then in AD 61. క్రీస్తు శకము 61వ సంవత్సరంలో He writes 1 Corinthians 15 and verse 9. మొదటి కొరింథీ 15వ అధ్యాయము 9వ వచనంలో ఈ మాటలు రాస్తాను. మొదటి కొరింథీ 15:9. And he says there, I am not worthy to be called an apostle. ఆయన అంటాడు 9వ వచనంలో, ఏలైనగా అపోస్తలులందరిలో నేను తక్కువ వాడను, దేవుని సంఘమును హింసించినందున అపోస్తలులను అనబడుటకు యోగ్యుడను కాను. In Galatians he says, I am better than an apostle. గలతీయులు అంటాడు నేను అపోస్తల కంటే నేను యోగ్యుడును. And now he says in 1 Corinthians 15 chapter, I am not worthy to be called an apostle. ఇప్పుడు మొదటి కొరింథీ 15వ అధ్యాయంలో అపోస్తలు అనబడుటకు కూడా నేను యోగ్యుడను కాను. Then in AD 65 తిరిగి క్రీస్తు శకము 65వ సంవత్సరంలో he writes Ephesians 3 and verse 8. ఎఫెసీ 3వ అధ్యాయం 8వ వచనం రాస్తున్నాడు. And he says there, I am least of all saints. ఆయన అంటాడు నేను పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను. What happened, Paul? పౌలుకి ఏమైందండి? You said you are better than the apostle. అయ్యా ఇంతకు ముందు నువ్వు అపోస్తలుల కంటే నేను యోగ్యుడని అన్నావు. Then you said that I am not worthy to be called an apostle. తర్వాత నేను అపోస్తలుని అంట కూడా నేను యోగ్యుడని కానన్నావు. Now you are telling that you are least of all saints. ఇప్పుడు పరిశుద్ధులందరిలో నేను అత్యల్పుడను అని అంటున్నావు. What is this change, Paul? పౌలు ఇదంతా ఇంత మార్పు ఏంటి నీ జీవితంలో? When you walk in the spirit, కనుక మనం ఆత్మానుసారులుగా you నడిచినప్పుడు start esteeming others better than us. నువ్వు ఇతరులను నీకంటే
కూడా యోగ్యులుగా గనులుగా నువ్వు ఎంచుతావు. And in the same year AD 65 he wrote 1 Timothy chapter 1 and verse 15. అదే క్రీస్తు శకం 65వ సంవత్సరంలో మొదటి తిమోతి 1:15 రాస్తాడు. And there he says, I am chief of all sinners. అక్కడ ఆయన అంటాడు, నేను పాపులందరిలో నేను ప్రధానుడను. He says we call ourselves sinners. మనల్ని మనం పాపులు మనం పిలుచుకుంటాం. But he says he is a chief of all sinners. ఆయన అంటాడు, నేను పాపులలో ప్రధానుడను. He is rating us above him. ఆయన మనకంటే కూడా పెద్దవాడు ఘనమైన వాడుగా ఎంచుకుంటున్నాడు. That is worse than us. మనకంటే కూడా నీచమైన వాడుగా ఎంచుకుంటున్నాడు. So you can see the life of Paul. పౌలు యొక్క జీవితాన్ని మనం చూడవచ్చు. When he is led by the Spirit, ఆయన ఆత్మ చేత the నడిపింపబడినప్పుడు change in his life. ఆయన జీవితంలో కలిగిన మార్పు. He also gave a wonderful example from Philippians chapter 2. ఫిలిప్పీ 2వ అధ్యాయం నుండి అద్భుతమైనటువంటి ఉదాహరణ ఇచ్చాడు. ఫిలిప్పీ 2. Philippians 2. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3 and 4. 3-4 వచనాలు. ఫిలిప్పీ 2వ అధ్యాయం 3-4 వచనాలు. కక్ష చేతనైనను వృధాతిశయము చేతనైనను ఏమీ చేయక వినయమైన మనసు గలవారమై ఒకరినొకడు తనకంటే యోగ్యుడని ఎంచుచు మీలో ప్రతివాడును తన సొంత కార్యములను మాత్రమే కాక ఇతరుల కార్యములను కూడా చూడవలెను. So the word of God says that you must esteem others better than yourself. దేవుని వాక్యం ఉంటుంది, ఇతరులను మీకంటే యోగ్యులుగా ఎంచాలి. And when you come to the 8th verse, 8వ వచనానికి వచ్చేసరికి, and being found in appearance as a man, he humbled himself and became obedient to the point of death, even the death on the cross. Is talking about Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును ఉద్దేశించి రాస్తాడు, మరియు ఆయన ఆకారమందు మనుషుడుగా కనబడి మరణము పొందినంతగా అనగా శిలువ మరణము పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. So how did this happen to Paul? పౌలుకు ఈ కార్యం ఎలాగో జరిగింది? This change in his life, ఈ మార్పు తన జీవితంలో ఎలా కలిగింది? because he's seen what the Lord has done for him. ప్రభు తన కొరకు ఎటువంటి కార్యమును చేశాడో ఆయన చూచాడు. King of kings and Lord of lords humbled himself. రాజులకు రాజు ప్రభులకు ప్రభు అయినటువంటి దేవుడు తన్ను తాను తగ్గించుకున్నాడు. So Paul is lifting up Lord Jesus Christ as the supreme example of humbleness. పౌలు యేసుక్రీస్తు ప్రభువారిని తగ్గింపుకు వినయానికి అతి శ్రేష్టమైనటువంటి మాదిరిగా ఆయనను హెచ్చిస్తా ఉన్నాడు. So Paul is telling us, when we walk in the Spirit, పౌలు అంటున్నాడు, మనం ఆత్మానుసారులుగా నడుచుకున్నప్పుడు we will forfeit our own rights. మన సొంత హక్కులను మనము తృణీకరిస్తాం. That we will forfeit our own rights for the good of the church. సంఘం యొక్క క్షేమము కొరకై మేలు కొరకై మన సొంత హక్కులను పక్కకు పెడతాం. So the Spirit-filled person will always look to sit at the back. కనుక ఆత్మచేత నింపబడినటువంటి వ్యక్తి ఎల్లప్పుడూ వెనుక కూర్చోడానికి వెనుక ఉండడానికి ఇష్టపడతాడు. He wants to always be at the back end or the back seat. ఎల్లప్పుడూ వెనుకనే ఉండడానికి ఇష్టపడతాడు. He wants to back out before anything wrong happens in the church. సంఘంలో ఎటువంటి నష్టం కలగక ముందే వెనుకకు ఉండడానికి అతడు ఇష్టపడతాడు. So that is a Spirit-filled life. అదే ఆత్మచేత నింపబడిన జీవితం. That is what Paul is trying to teach us. అదే విషయాన్ని పౌలు మనకు నేర్పించే ప్రయత్నిస్తా So if ఉంటున్నాడు. we are branded, or if we say that we are walking in the Spirit, or we are leading a Spirit-filled life, ఆత్మానుసారులుగా నడుచుకుంటూ ఆత్మ మూలముగా నడుచుకునేటటువంటి వారిగా మనము పిలువబడినట్లయితే, would there be these evidence in our life? ఇటువంటి సూచనలు, ఇటువంటి రుజువులు మన జీవితంలో కనబడుచుంటున్నాయా? These evidence should be seen by others in our ఇతరులు ఇటువంటి రుజువులను మన జీవితంలో వారు కనుగొనాలి. if the Lord has spoken to you, ప్రభువు మీతో మాట్లాడి ఉంటే, if the Lord has shown you anything, ఏదైనా విషయమును ప్రభు మీకు చూపించినట్లయితే, that needs to be changed or altered, అది మార్పు చెందాలి లేకపోతే అది మారాలి అన్నటువంటి విషయం ప్రభు కనపరిచినట్లయితే, or if he has told you to add something, లేకపోతే ఏ విషయాలైనా మీరు జోడించుకోవాలని ప్రభు కోరినట్లయితే, walk in the Spirit of God, తద్వారా దేవుని ఆత్మానుసారులుగా నడుచున్నట్లుగా, it could be in your worship or your witness or your life. అది మీ ఆరాధనలో, మీ సాక్ష్యంలో, మీ జీవితంలో కావచ్చు. So if God has spoken to you, దేవుడు మీతో మాట్లాడి ఉన్నట్లయితే, surrender yourself to him today. ఇది నాన్న మిమ్మల్ని మీరు ఆయనకు అప్పగించుకోనండి. Tell him, Lord, I want to lead a Spirit-filled life. ప్రభువా, ఇక మీదట ఆత్మపూర్ణమైన ఆత్మతో నింపబడిన జీవితం జీవించగోరుచున్నాను. If there is any need in any area of your life, మీ జీవితంలో ఏ విషయంలో ఏదైనా కొరత గాని లోటు ఉన్నట్లయితే, come into the presence of the Lord. ప్రభు సన్నిధానంలోనికి రండి. He will take care of your life. ఆయన మీ జీవితమును ఆయన తన వశంలో తీసుకొని నడిపిస్తాడు. Shall we pray? ప్రార్థించుకుందామని.